వాసుకు ఫోన్ చేసి రమ్మని ఎస్ చెప్పు. సార్. హాయ్ నాన్న. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ హాయ్ రమ్య. ప్రసాద్, రారా. ఎందుకు నాన్న నన్ను అంత అర్జెంటుగా రమ్మని పిలిచారు? బై ద వే, 150 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన విషయం మీ పిఏ చెప్పిందా లేదా? ప్రసాద్ సిట్, కూర్చో. వాట్స్ ద మ్యాటర్ నాన్న? నీకో బాధ్యత అప్పగించిన తర్వాత అది జరిగిందా లేదా అని ఎప్పుడైనా నిన్నడిగానా? అది జరుగుతుందని ఖచ్చితంగా నాకు తెలుసు. ప్రసాద్, నిన్నెందుకు ఫోన్ చేసి రమ్మన్నానో తెలుసా? అదే మీరు సీఎంని మీట్ అయ్యి సమస్యని సాల్వ్ చేశారు కదా, మరి ఇంకేంటి? అది కాదు ప్రసాద్, సీఎంని కలిసిన ఆ రోజు రాత్రి ఎవరి దగ్గర నుంచో ఒక అన్నోన్ కాల్ వచ్చింది. మీ అబ్బాయి చేసిన తప్పుకి ఆధారం నా దగ్గరుంది, ఇకపై తాను తప్పించుకోలేడు అని నన్ను ఫోన్లో బెదిరించాడు. ఆ కాల్ వచ్చిన దగ్గర నుంచి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది ప్రసాద్. ఏంటన్నా ఇటువంటివన్నీ మనకు కొత్త ఏమిటి? ఇండియాలోనే నంబర్ 1 కోటీశ్వరుడు మిస్టర్ రతన్తో మీరు సంబంధం కలుపుకున్నారంటే మీరింకా టాప్ లెవెల్లో ఉండొచ్చు. దాన్ని చెడగొట్టడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీకు తెలియదా నానా? ఇవన్నీ నాకు నేర్పించింది మీరే. టేక్ ఇట్ ఈజీ నాన్నా, రిలాక్స్. చూడు ప్రసాద్, బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని గురించి నాకు దిగులేదు. కానీ నీ తమ్ముడు సిద్ధార్థ గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది ప్రసాద్. అన్నిటికంటే జరగబోయే ఈ పెళ్లి మీదే నా గౌరవం ఉంది. నాకు తెలుసు నాన్న. మిమ్మల్ని ఫోన్లో ఎవరైతే బెదిరించారో వాళ్ళెవరో కనిపెట్టి ఈ రోజు దానికి ఒక ముగింపు చెప్తాను. ప్రసాద్, ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది. ఓకేనన్నా, నేను చూసుకుంటాను. బీ కేర్ఫుల్. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డాడ్, రా సిద్ధార్థ్. నా గురించి చెప్పడానికి అతను అర్జెంటుగా ఢిల్లీ నుంచి పిలిపించారు అంటే నన్ను నమ్మట్లేదా? అది కాదు సిద్ధార్థ్, నీ చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఆ బాధ్యత వాడికి అప్పగిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. దట్స్ ఆల్. డాడ్, మీరు నన్ను బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇతను అనవసరంగా నా పేరు అడ్డు పెట్టుకొని నన్ను అవమానపరుస్తాడు, గుర్తుంచుకోండి. నోరు మీరా. మీ అమ్మ పోయాక నువ్వు నేను బాగుండాలని కోరుకునేవాడు రాతాను. మీ అమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు నీకంటే వాడి దగ్గరే కొడుకనే ప్రేమ చూపించింది. వాడు నేను పెంచుకున్న కొడుకైనా వాడు నా పెద్ద కొడుకులాగా ఎప్పటికీ అంతే. నువ్వు నా కన్నీళ్లు తొడవచ్చు, కాని వాడు నాకసలు కన్నీళ్లే రానివ్వడు. యూ రిమెంబర్ దట్. కొడుకు కొడుకు అంటున్నారు. వాడు మా అమ్మకు పుట్టాడా లేదంటే మీకు పుట్టినోడా? ఏ సిద్ధార్థ్, నేను మాత్రమే మీ కొడుకుని, నేనే మిమ్మల్ని నాన్న అని పిలవాలి. ఏ సిద్ధార్థ్, నాకు తను నచ్చలేదు, ఏమాత్రం నచ్చలేదు. స్టాప్ ఇట్ సిద్ధార్థ్. తను నా విషయంలో జోక్యం చేసుకున్నాడంటే అనవసరంగా టార్చర్ పెడతాడు. అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను ఈ పెళ్లి చేసుకోను. ఏయ్ సిద్ధార్థ్, ఏయ్ ఆగరా. ఓ ఛ. బ్లాకీ, వద్దు, వెళ్ళిపో. ఎక్కడికమ్మా వెళ్ళమంటున్నావు? నా జోలికి రావద్దు. నన్ను డిస్టర్బ్ చేసావనుకో, ఈ ఏరియాలో నేను ఉండవు. ఓరి దేవుడా, ఏంటి వెర్రి మొగమా? ఈ ఏరియాలో నేను ఉండలేనా? ఓ మాట చెప్తాను చూడు, అమ్మాయిలంటే లక్షణంగా ఉండాలి, నీలానే భూతంలాగా ఉండకూడదు. నేను చూస్తుంటే చెంప మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఇదిగో నీకు తగినోడు వచ్చేసాడు, చూసుకో. ఈడొకడు ఈ ఎకరాల బండి ఎక్కి దిగడు అసలు. ఇరుక్కున్నావా? తిక్క కుదిరింది. బాబు కావాలి. బ్లాకీ, కావాలంట ఇచ్చేయి. హోలీలో రంగులేసినట్టు చేసి పారేసావులే. ఈ రోజు నాకు ఫ్యాషన్ షో ఉంది, ఇలా చేశారేంటి? ఏంటి ఫ్యాషన్ షోనా? I want all the papers by 6 o'clock in the morning in my table. Okay? Bye. నానా. రా ప్రసాద్, నాకొచ్చిన ఫోన్ గురించి ఏదైనా తెలిసిందా? నాన్నా, మీరు దాని గురించి ఆలోచిస్తారెందుకు? దానికి నేనున్నాను కదా నాన్న. ఆ నంబర్ని ట్రేస్ చేసినప్పుడు వై జంక్షన్ ఏరియాలో ఉన్న ఒక పీసీవీ నుంచి వచ్చింది. వాడు మళ్ళీ అదే ఏరియా నుంచి ఫోన్ చేశాడంటే వాడిని ట్రాక్ చేసి ఈజీగా పట్టుకోవచ్చు. వాడు మనల్ని టెన్షన్లో పెట్టి ఏరియా మార్చి ఫోన్ చేశాడంటే
వాడిని ట్రాక్ చేసి పట్టుకోవడానికి మన వాళ్ళందరినీ సిటీ మొత్తం స్ప్రెడ్ చేశాం. సో ఎలాగూ వాడిని నేను వదిలిపెట్టను. మీరు వర్రీ కాకండి నాన్న. ఓకే ప్రసాద్, నీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రసాద్, నాన్న, మన ఛానల్ ఫ్యాషన్ షోకి రావాల్సిన చీఫ్ గెస్ట్ రాలేదట. జిఎం ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నేను వెళుతున్నాను. వెళ్ళండి, మీకు ఒక చేంజ్ లా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ మై సన్. VTV welcomes you all for Mr. King and Miss Queen contest. Our title sponsors are Renuka Agencies, leading human hair exports, and Vasant & Co. and the radio partner 92.7 Big FM. The first contestant for Miss Queen tonight is Miss Archana Singh. Miss Catherine. Miss Renuka Roy. So we have contestants for Mr. King tonight, and the first contestant is Mr. Mohanda Prabhu, Mr. Shamish, then Mr. Krishna. డియర్ ఫ్రెండ్స్, నేను అసలు వేరే మూడ్లోనే ఈ ఫంక్షన్కి వచ్చాను. కానీ నన్ను కూడా డాన్స్ చేసేలాగా ఈ ఫంక్షన్ మార్చేసింది. దీన్ని బట్టి నేనేం తెలుసుకున్నానంటే, ఎటువంటి ఫంక్షన్స్ తరచు జరుగుతూ ఉంటే ఉత్తేజం కలుగుతుందని నాకు నమ్మకం వచ్చింది. సంతోషంగా ఉంది. మిస్టర్ కింగ్ అండ్ మిస్ క్వీన్ ఎవరనేది ఇప్పుడు మన ఎండి ప్రకటిస్తారు. ఈ సంవత్సరం బీటీబీ మిస్ క్వీన్ గోస్ టు మిస్ క్యాథరిన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కింగ్ ఎవరనేది మిస్ పూజ అనౌన్స్ చేస్తుంది. ఓ నో నో కమాన్ సార్. పూజ, అనౌన్స్ చేయి. ఓకే. మిస్టర్ కింగ్ గౌతమ్ కృష్ణ. ఓ కంగ్రాట్స్. వీడు మిస్టర్ కింగ్ అట. నన్ను ఎప్పుడు చూసినా సరే విల్లన్ జీరో అనే అమ్మాయి నోరు ఇలా ఇలా పెట్టుకొని నన్ను చూసి మిస్టర్ కింగ్ అందక్క. అది మాత్రమే కాదు, తను గ్రౌండ్ తీసుకొని నా తల మీద పెట్టేటప్పుడు ఆ చైనీస్ మొహం మరీ చిన్నపోయింది. నేను కింగ్ అని నిరూపించేశాను కదా, ట్రై చేసిన అంటుకోకు. ఒరేయ్, పూజని వాళ్ళ అమ్మా నాన్న నాకు అప్పగించి యుఎస్ కి వెళ్లారు. ఎప్పుడు చూసినా ఎందుకురా తన ఆట పట్టిస్తావు? అన్నీ నా మీదే చెప్పు. నేనేం చేశానక్క? ఇదిగో వీడున్నాడే, అంతా వీడే చేశాడు. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చావు సపోర్ట్ చేయడానికి. ఒక నిమిషం, తను వచ్చేసి అరే, నా లవర్ జూలీ వస్తున్నట్టున్నదే. ఈ టైంలో ఇక్కడికి వస్తుందేంటి? త్వరగా తినండి. ఇంకా చాలా. ఏ అనుష్, రేపు స్కూల్ ఉంది, వెళ్ళి అరే, హోంవర్క్ ఛీ, చేసుకో. వెళ్ళు. ఇదా? తర్వాత ఆట మొదలెట్టాల్సిందే. అరుణ్, స్టాండ్ బైలో ఉండండి. ఎప్పుడైనా సరే వాళ్ళు పిలవచ్చు. సరే, ట్రాకింగ్ అప్లికేషన్ ఆన్ చేశారు కదా? గుడ్. ప్రసాద్, అదే నెంబర్ నుంచి కాల్ వస్తోంది. వెయిట్. నేను చెప్పేంత వరకు మీరు వారితో మాట్లాడుతూ ఉండండి. ఓకే, సరే. ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో అరుణ్, ఎక్కడున్నారు? మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి. అరుణ్, ఇప్పుడు ఎక్కడున్నారు? ఫాలో ద ట్రాక్. ఫోన్ కట్ చేయకుండా మాట్లాడుతూ ఉండండి. పీసీఓనే కదా? కట్ చేసిన వరకు అక్కడే ఉండండి. ఏమడిగాడు నాన్న? తాను డబ్బేం అడగలేదు ప్రసాద్, కానీ సంబంధమే లేకుండా ఏదో డివిడి ఉందంటున్నాడు. డివిడి? ఈ పెళ్లే జరగదని బెదిరిస్తున్నాడు. అలా అన్నాడు. నానా, మీరు దేనికి దిగులు పడకండి. మన వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఈ రోజు రాత్రి కల్లా వాడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. యు బెటర్ క్యాచ్.